అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18, 2024 రోజు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజుకు ప్రాముఖ్యత ఏంటంటే, వాళ్ళు అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిందన్న సందర్భంగా వారు ఒక ఉత్సవంలాగా చేస్తూ అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. నెయ్యికి బదులు, మీరు ఆ వీడియోలు మళ్ళీ చూడండి, నెయ్యికి బదులు జంతు కొవ్వును వాడారు. నెయ్యికి బదులు అంటే నెయ్యే లేకోకుండా నెయ్యికి బదులు జంతు కొవ్వును వాడారు అని చంద్రబాబు గారు మాట్లాడారు. ఆ తర్వాత ఎంత దుమారం రేగిందో మనం చూసాం. ఆ విషయాన్ని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూలు కల్తీ అయ్యాయి, ఆ నెయ్యే వాడారు అని చెప్పారు. తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే, సౌరభ్ బోరా గారు, టీటీడీ బోర్డు మెంబర్ సౌరభ్ బోరా గారు, జె రామేశ్వరరావు గారు చెరొక 2,000 కేజీల నెయ్యిని వాళ్ళు తిరుమలకు సమర్పించి లడ్డూలు తయారు చేయించి వాళ్ళు అయోధ్యకు పంపించారు. సో ఇద్దరు అబద్ధాలు చెప్పారు. ఒక్కసారి ఏం జరిగింది, ఎక్కడ ఈ కథ మొదలైంది అని మనం ఆలోచిస్తే, జూలై 13, 14 ఆ 2 తేదీలలో 2024లో 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ని సేకరించి ఎన్డీడీబీ గుజరాత్కు పంపిస్తే, జూలై లాస్ట్ వారంలో నాకు తెలిసి జూలై 23, 24 రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు శ్యామలరావు గారు ఎంతో క్లియర్గా వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి వారు మాట్లాడారు. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మాట్లాడారు. అప్పుడు వారు ఆ మాటల్ని చెబుతూ మేము నాణ్యమైన నెయ్యిని వాడతామని చెప్పారు. ఆ వీడియోలు ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. సో ఎక్కడ శ్యామలరావు గారు కూడా జంతు కొవ్వు కలిసింది అని చెప్పలేదు. జూలై లాస్ట్ వీక్లో రిపోర్ట్స్ వస్తే సెప్టెంబర్ 18వ తేదీ వరకు దాదాపు 2 నెలలు చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు, మౌనంగా ఉండవలసిన దానికి కారణం ఏంటి, ఇది ఎవ్వరూ చెప్పలేదండి, ఎవరికీ తెలియదు. ఫస్ట్ టైం ఇన్ అవర్ ఛానల్, మన ఛానల్లో మనమే మాట్లాడుతున్నాము, అది మనకు మాత్రమే తెలుసు. ఎందుకు అంటే నా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. సెప్టెంబర్ 14 ఆ రోజు శనివారం, సెప్టెంబర్ 14, 2024 చంద్రబాబు నాయుడు గారు వారాంతపు విశ్రామం కోసం హైదరాబాద్కి వెళ్ళారు. ఆయన తరచూ హైదరాబాద్కు వెళ్తుంటారు కుటుంబ సభ్యులను కలవడానికి. ఆ రోజు కూడా వెళ్తే, ఆ రోజు ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు వెంకయ్య చౌదరి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరియా వెంకన్న చౌదరియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రెండిట్లో ఒక పేరు. సో అతను ఎన్డీడీబీ రిపోర్ట్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వివరించి ఇందులో ట్రేసెస్ ఉన్నట్లు చెప్పారు. మీకు ఇది రాజకీయంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ ట్రేసెస్ అన్నవి గ్యారంటీ కాదండి, ఎన్డీడీబీ వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు ట్రేసెస్ అంతే తప్ప ఎక్కడ కన్ఫర్మేషన్ అని చెప్పలేదు. అందుకోసమే రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయిందంట అని చెప్పారు. ఏది ఆ శాంపిల్ ఎప్పుడు వచ్చింది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ట్యాంకర్లలోని శాంపిల్, గతంలో ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ల కిందటో ఎత్తిపెట్టిన శాంపిల్స్ కాదు. అందులో వెజిటబుల్ ఆయిల్ ఉందని వచ్చింది. కానీ ఈ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఏం చెప్పాడంటే, మీరు దీన్ని రాజకీయం కోసం వాడుకోవచ్చు, మీరు ఇందులో జంతు కొవ్వు కలిసిందని చెప్పండి, అది పెద్ద సెన్సేషన్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టొచ్చని అడిషనల్ ఈవో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారన్నది మనకు తెలిసిన సమాచారం. అది అవునా కాదా, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో ఉన్నారా లేదా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిశాడా లేదా, ఒకసారి వాళ్ళే చెప్తే మనకు తెలుస్తుంది. లేకపోతే జూలై 23వ తేదీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాన్ని ప్రస్తావించలేదు. ఇప్పుడు జంతు కొవ్వు కలిసిందంటే అది చాలా అపవిత్రమైన పని. అన్నిటికంటే కూడా మనం ఆగమేఘాల మీద మనం యుద్ధ ప్రాతిపదికన
చర్యలు తీసుకోవాల్సిన పని అది. ఎందుకు 2 నెలలు ఖాళీగా ఉన్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆ విషయమే తెలియదు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి చెప్పేంత వరకు తెలియదు. ఇప్పుడు అభాసు పాలయ్యారు. ఇప్పుడు వాళ్ళు అంటే ప్రజల చేత చీత్కరింపబడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఇంతగా మోసం చేస్తావా, అందులో జంతుకోవు లేదు కదా అని చెప్పేసి ప్రజలంతా దుమ్మెత్తిపోస్తున్నారు, భక్తులంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక ఆంధ్ర తెలంగాణలోని భక్తులు కాదు, యావత్ భారతదేశంలోని భక్తులు, ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు గోక్కోలేక పీక్కోలేక అల్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అడిషనల్ ఈవో పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? అడిషనల్ ఈవో పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి వారు సమాధానం చెప్తే మొత్తం విషయం అంతా అర్థమైపోతుంది. లేకపోతే ఎంత హాస్యాస్పదం అండి. జూలై 23 రిపోర్ట్స్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎలా దాచిపెడతాడండి? దాన్ని మాట్లాడుకోకుండా ఎలా ఉంటాడు? ఆ రోజే ఆవేదన వస్తుందా, ఆవేశం వస్తుందా, చంద్రబాబు నాయుడికి అసహనం వస్తుందా? నిర్వేదంతో, నిస్తేజంతో, నిస్సహాయతతో జంతుకోవు కలిసింది. జంతుకోవు కలవడం కూడా కాదు, నెయ్యికి బదులు జంతుకోవు వాడారు అని చెప్తారు. అంటే ఇంకా ఎంతవరకు దీన్ని రాజకీయం కోసం లాగాలని చూసారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించి 10 మందితో మీరు ఈ విషయాన్ని డిస్కస్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 14 శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని కలిశాడా లేదా? అదొక్కటి చెప్పమనండి. ఇంకా మిగతా మొత్తం రాజకీయ కుట్రకోణం ఎంత దాగుందో మొత్తం తెలిసిపోద్ది.